ఈ దండ ఎలా కొన్నావు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? గంజాయి కేసులో మనిషిని పట్టాను కదా, నేను బతిమాలాడితే కొంచెం గంజాయి ఇచ్చాడు. అది తీసుకెళ్లి బయట అమ్మి ఆ డబ్బుతో మాల కొనుక్కుని వచ్చాను అంతే. వస్తున్నారు. రండి సార్, రండి సార్. నమస్కారం. దేనికి దండాలు? అదేమో సార్, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి మా స్టేషన్ వచ్చినందుకు ఈ దండ వేసాం, లేదంటే సస్తానే వేస్తాం. చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటే వదులుకుంటా. వెళ్ళండి వెళ్ళండి. మేడం మేడం ఒక కంప్లైంట్ ఇవ్వాలి మేడం. అక్కడ వెళ్ళండి. సార్ సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఏంటమ్మా సమస్య? సార్ నా మగుడు ఒక అమ్మాయితో వెళ్ళిపోయాడు సార్. అవును, అంతవరకు నువ్వేం చేస్తున్నావు? నేను ఇంకొకటితో ఆడుకుంటున్నాను సార్. మర్యాదగా పారిపో, లేదంటే నిన్ను పట్టి నేను పరిగెట్టిస్తాను. ఇదంతా కేసు అని చెప్పు తిరుగుతున్నావే, సిగ్గులేదు. పోమా. సాయంత్రం ఇంటికి వస్తారా? ఏయ్ పోమా. పోరాట ఏమిట్రా? ఏంటండి మంచి ఆలోచనలో ఉన్నారు? ఏమి లేదురా, ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా గడపడం, పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యానరా. ఏమిటి ఏమిటి ఏం చేయబోతున్నావు? సూసైడ్ చేసుకుంటాను. మరేంటండి మీరు? చావు రమ్మంటుంది, వయసు పోతా ఉంది, ఇప్పుడెందుకు మీకు ఈ ఆశ వచ్చింది? అయ్యో కాదురా, ఎన్ని రోజులైనా ఇలా ఒంటరిగా ఉండడం. అయ్యో మీకేంటంటే అర్థం అవట్లేదు. మీకు తెలుసు కదా, పోలీసు వాళ్ళకి పిల్లని ఇవ్వరు, ఇల్లు ఇవ్వరు. ఎందుకు మీరు ఆశపడుతున్నారు? అదేరా, అందుకే ఒక పోలీస్ ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే. అయితే నేను సూసైడే చేసుకుంటా. మళ్ళీ ఏంటి గోలా? లేకపోతే ఏంటండి, పోలీస్ కారు వేసే ఆడదానికి డ్రెస్ కి సంబంధమే లేదు, వాళ్ళని పోయి చేసుకుంటానంటున్నారు మీరు. ఏంటి మీ టేస్ట్? అందుకేరా మన ఆఫీసులో ఒక బ్యూటీ ఉంది కదా. మన ఆఫీసులో బ్యూటీ నేను చూడనే లేదే. అయ్యో ఆ బ్యూటీ కదా, స్టేషన్ లో ఒక అమ్మాయి పనిచేస్తుందిగా, శరణ్య. దాన్ని ఎలాగైనా కరెక్ట్ చేయాలరా. వదలండి, నేను కరెక్ట్ చేస్తాను. ఏంటి నువ్వు కరెక్ట్ చేస్తావా? లేదు, మీకు కరెక్ట్ చేద్దామని చెప్పి వస్తున్నాను. ఈ పని కూడా చేస్తున్నావు అన్నమాట. మీకోసం ఏ పనైనా చేస్తాను. అవునమ్మా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, దానివల్ల నేను ఇక్కడ కూర్చున్నాను. సెటప్ చేయబోతున్నామని డిసైడ్ అయ్యా, కానీ ఎలా సెటప్ చేయబోతున్నావు తెలియటం లేదే. అది చాలా ఈజీ అండి. మన స్టేషన్ లో అక్కడో చైర్, ఇక్కడో చైర్, ఇక్కడో చైర్, అక్కడో చైర్, అదంతా ఒకటిగా చేసి మ్యూజికల్ చైర్స్ గేమ్ చేద్దాం. నేను సెటప్ చేయడానికి ఆ గేమ్ కి ఏమిటి సంబంధం? అందరూ చైర్ చుట్టూ తిరుగుతారు, ఒక్కొక్కరు అవుట్ అయ్యి వెళ్ళిపోతారు. కరెక్ట్ గా ఒకే ఒక చైర్ ఉంటుంది. ఆ సమయం చూసి మీరు నాకు కన్ను కొట్టండి, నేను టప్పని పాట ఆఫ్ చేస్తాను. ఆ సమయం వెంటనే మీరు కూర్చుంటే మీ ఒడిలో శరణ్య కూర్చుంటుంది. అలా కూర్చుంటే బాడీ బాడీ టచ్ అయ్యి లవ్ మూడ్ వర్కౌట్ అవుతుంది. అది సరే, ఒకవేళ తన వెయిట్ భరించలేక వెనక్కి జారిపోయినంటే? ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ఆడదాని బరువు మొయ్యకపోతే మీ బాడీ ఉంటేనే పోతేనే. ఓవర్ గా మాట్లాడుతున్నా. వర్కౌట్ అవ్వలేని సమయంలో ఇలాంటి మాట్లాడవద్దండి, పోదాం. రే ఉండ్రా, ఏం పాట వేయబోతున్నా? జనగణ మన వేయిపోతాను, ఏదో ఒక మంచి డబ్బా పట్ట అయిపోతా. ఏదో ఒకటి వర్కౌట్ చేయండి. మిమ్మల్ని పోయి ఎవరు పోలీస్ గా సెలెక్ట్ చేసుకున్నారు? నిన్ను ఎవరు చేర్చుకున్నాడో వాడే నన్ను చేర్చుకున్నాడు. మాట్లాడుతున్నాడు మాట. తీసుకొచ్చారుగా, రౌండ్ గా వేయండి. సార్ పాటలు రెడీగా ఉన్నాయా? రెడీగా ఉందయ్యా, ఇక మీదట మీరు తిరగడమే బాకీ. ఏంటి సార్ ఇది, స్టేషన్ లో ఉన్న చారని ఇక్కడ పెట్టారు? అదంతా ఏమీ లేదమ్మా, పబ్లిక్ అంతా తెలిసిపోయింది. ఈ స్టేషన్ పోతే ఏ పని అవదు. అది కాకుండా ఈ రోజు ఇన్స్పెక్టర్ కి లీవ్ కదా, తీసుకున్న జీతానికి పని చేయకపోతే సిగ్గుగా ఉందమ్మా. అందుకని దానికోసమే ఈ మ్యూజికల్ చైర్ ఆట. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఇన్స్పెక్టర్ సార్ వచ్చేస్తే ఇంకో 2 చైర్లు వేసి వారిని కూడా పరిగెట్టిద్దాం. ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి. నాకేం నచ్చలేదు సార్. కానిస్టేబుల్ గారు బాధపడతారమ్మా. సార్ వస్తున్నారు. రేయ్ ఏమిట్రా చెప్తున్నావు? ఏంటి సార్, విచారణ ఖైదీని తీసుకొచ్చారు? ఓ వీడినంటున్నావా? ఇదిగో క్రికెట్ లో బైరన్నర్ ఉంచుకుంటారుగా, అదే విధంగా నేను బైరన్నర్ ఉంచుకున్నా. నాకు బదులుగా అతను పరిగెడతాడు, నేను పరిగెడితే ఊపిరి ఆడదు కదా. సార్ ఏమిటి? వాడి తిరిగి చైర్లో కూర్చుంటే, వాడి ఒడిలో శరణ్య కూర్చుంటే ఏం చేస్తారు? అలా ఒకటి ఉందా? ఇదిగో వెళ్ళవయ్యా, ఆట మొదలు పెట్టు. రండి రారా.
నేను ఇప్పుడు పాట వేస్తాను, మీరందరూ తిరగండి. నేను ఆఫ్ చేస్తున్నాను, మీరందరూ ఆగిపోవాలి. ఓకే, ఓకే. ఒకటోది గేమ్ స్టార్ట్. అయ్యా నువ్వు అవుట్ అయ్యా. నువ్వు లేకు, ఈ చైర్ అటుపక్క వేసుకో. సెకండ్ రౌండ్ స్టార్ట్. సార్ చూడండి సార్. ఆడపిల్ల నిల్చొని ఉంటే నువ్వు కూర్చుంటావు, పోరా నువ్వు రా. ఇప్పుడు వేయ్. యో నువ్వు అవుట్ అయ్యా, ఈ చైర్ తీసుకుని బయటకు పో. సరే సార్. పో. రే నేను చెప్పేటప్పుడు ఆఫ్ చేయి, లేకపోతే బుర్ర పగిలిపోద్ది. నేనే విన్ అయ్యాను. సార్ ఏంటి సార్ మీరు ఇలా చేశారు? రే నేనే ఏదో కొద్దిగా ఎముకలు ఉంచుకున్నాను, వాటి కూడా దెబ్బలు తగిలించేసావు కదరా. ఎలాంటి ఒక ఐడియాని ఎందుకురా ఇచ్చావు? సార్ ఏంటి సార్ నా కాలర్ కొడుతున్నారు? రా కలిసి మీరు ఓడిపోయారే సార్, నేనైనా కూర్చుంది కదా. ఏమిటి ఎక్కడ నిల్చున్నావు? నో పార్కింగ్ లో 2 బళ్ళు నిల్చున్నాయి, ఫైన్ ఇచ్చు కదా. సరిగ్గా చూడండి. చూసానయ్యా, చెప్తున్నా. ఈ 2 మన బళ్ళండి. మన బళ్ళ అయితే ఎవడు దొరకలేదా? సార్ మీకు అదృష్టమని ఈ రోజు పేపర్లో వేశారు సార్. ఎవరైనా చిక్కే వరకు వెయిట్ చేద్దాం సార్. అయ్యో అక్కడ చూడండి, ఒకడు వస్తున్నాడు. వస్తున్నాడు. ఆపవయ్యా ఆపవయ్యా. పట్టుకుందాం. దిగరా నువ్వు, అయ్యగారు పిలుస్తున్నారు. పక్కన పెట్టి రావయ్యా, అలా వదిలి రావయ్యా. పాడేయమంటారా? ఆఫ్ చేసి రావయ్యా, రావయ్యా. పేపర్ ఉందా? ఒక పేపరా 2 పేపర్లా? వదిలితే రూల్డా అన్రూల్డాగా అడిగేలాగా ఉన్నవే. డైలీ పేపర్ ఉందా? అది షాప్ లో కదా ఉండేది. ఇదిగో బండి పేపర్ ఉందా అని అడగవయ్యా. పేపర్ ఉందా? ఉంది సార్. ఏమిట్రా ఉందంటున్నాడు? ఆర్సీ బుక్ ఉందా? ఉంది. ఏమిట్రా అది ఉందంటున్నాడు? లైసెన్స్ ఉందా అని అడగండి. లైసెన్స్ ఉందా? అది కూడా ఉంది సార్. ఇంకేం అడగమంటావరా? ఇన్సూరెన్స్ ఉందాయా? పెళ్ళానికి అమ్మకు కూడా తీసుకున్నాను సార్. నీ పెళ్ళానికి ఇన్సూరెన్స్ కాదు, బండికి ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఉంది సార్. ఏమిట్రా అన్ని ఉన్నాయి అంటున్నాడు, వీడిని ఎలా పట్టుకోవడం? చాలా చూడండి. దొరికాడు. హెల్మెట్ ఉందా? సార్ మర్చిపోయాను సార్. దొరికాడు కదా. వెయ్యి 1000 రూపాయలు వెయ్యి. 1000 రూపాయలు వెయ్యి. సార్ ఒక్క నిమిషం సార్. ఏమిటి తీసుకోండి. ఏమిటా పేపర్? సార్ ఏంటి 1000 రూపాయలు అంటున్నారు? హెల్మెట్ లేకపోతే 100 రూపాయలే కదా ఫైన్. ఏది చూపి. ఇదిగో చూడండి, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరే నాకు 200 ఇవ్వాలి. ఏమిటయ్యా మన పోలీస్ స్టేషన్ పేపర్ బయటకు వచ్చేసింది? ఏమీ లేదండి, నాకు క్వార్టర్ కావాల్సి వచ్చింది, అందుకనే వాడికి ఇచ్చాను. అందుకని జెరాక్స్ తీసి ఇచ్చేస్తావా వాళ్ళకి? అయ్యో పోండి సార్. ఇదిగో లాక్కోవయ్యా, దాన్ని తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తాను. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మీ బట్టలు ఊడి తీసుకొడతాను. నెక్కర్లు ఊడిపోతాయా? పబ్లిక్ చాలా హుషారుగా ఉంది. నువ్వు ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండరా? మరి ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? వాడు పోతే పోనీయండి, వేరొకడు దొరకకుండా ఉంటాడా? దొరుకుతాడంటే ఇంకెక్కడ దొరుకుతాడు? ఉండు కాసేపు కూర్చొని ఆలోచిస్తాను. మీరేం బాధపడకండి సార్. సార్ సార్ లేకండి సార్. ఏమిటయ్యా? అసలే డ్రెస్ కి మర్యాద లేకుండా పోతుంది. మీరు ఇలా కూర్చుంటే చూసిన జనం మనలో కొడతారు సార్. సరే అది పోనీలే. ఇలా సందుల్లో వచ్చి నిల్చుంటే ఎవడు చిక్కుతాడు చెప్పు? మెయిన్ రోడ్ లో నిల్చుంటే 4-5 దొరుకుతారు. అర్థం లేకుండా మాట్లాడకండి. లైసెన్స్ లేనివాడు, ఆర్సీ బుక్ లేనివాడు అందరూ ఆ సందు అందరూ సందులో పోతున్నారు. అందుకనే ఐడియాతో ఇక్కడ నుంచున్నాను. అది నీలాగా 2వ భార్యను సెటప్ చేసిన వాడే ఇలా సందుల్లో వచ్చి తిరుగుతాడు. ముందు నోరుమి, ఎవడైనా వస్తున్నాడేమో చూడు. ఇదిగో ఏమిటయ్యా మళ్ళీ నన్ను ఉచ్చల కాంపౌండ్ లో నిల్చోబెట్టేశా? ఇటువంటి స్థలంలోనే ఎక్కువ కేసులు చిక్కుతాయి. ఏం కేసు? అటువంటి కేసు కాదు సార్, చాలా బళ్ళు తిరిగాయి చిక్కుతాయని చెప్తున్నాను సార్. ఈ రోజు ఎలాగైనా సరే ఒక కేసు పట్టి తీరుతాను సార్. అవునులే, పెద్దగా కేసులను పట్టుకుని చింపావులే. పోవయ్యా. హలో ఎక్స్క్యూజ్ మీ, వెళ్తున్నాను కదా, పట్టుకోరా? ఏమిటయ్యా వాడే నిల్చుని పట్టుకోలేదా అంటున్నాడు? పట్టుకోవయ్యా. ఆఫ్ చేయవయ్యా. లైసెన్స్ ఉందా? లేదు. ఆర్సీ బుక్ లేదు. ఇన్సూరెన్స్? అది కూడా లేదు. హెల్మెట్? అది పెట్టుకోకుండా పోయినందుకే సార్ ఒకడు నన్ను గుద్ది చంపేశాడు. నేను చచ్చి 1 ఏడాది అవుతుంది. ఏంటయ్యా చనిపోయి సంవత్సరం అయింది అంటున్నాడు? ఏమిటయ్యా చచ్చినా పట్టుకోనన్నావు, చచ్చిన వాడంతా వచ్చిపోతున్నాడు. ఎలిమెంట్ అయిపోతే డేంజరా సార్? కాకపోతే ఇలాంటి చిన్న వయసులో చనిపోవాలని వాడికి తలరాత రాసుందా ఏంటి? ఖచ్చితంగా హెల్మెట్ వేసుకునే తీరాలి. అదేంటి అక్కడ చూడవయ్యా, చిన్న పిల్లడు హెల్మెట్ వేసుకుని వస్తున్నాడు. సార్ మీరు చెప్పింది చిన్న పిల్లలతో వర్కౌట్ అవుతుంది సార్, చాలా హుషారుగా వస్తున్నాడు. మరి ఈ విషయమే వాడికి ఎక్కింది, నీ బుర్రకి ఎక్కలేదు ఇంకా.
ఓయ్ ఓయ్ నేను చంపకుండా వదిలిపెట్టను రా. ఓయ్ నువ్వు బయటికి రారా, నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టను. వీళ్ళిద్దరు ఎవరు? ఈ ఏరియాలోనే పెద్ద రౌడీ సార్. వీడి మీద 4 హత్య కేసులు ఉన్నాయి సార్. అలాగా? ఒరేయ్ ఏం చేయాలని ఉద్దేశం? సార్ మా అన్నని చంపిన వాడు పక్క సెల్లోనే ఉన్నాడు సార్. నన్ను వదిలిపెట్టాడు సార్. వాడిని నరకకుండా వదిలిపెట్టను. రేయ్ ఏంటయ్యా ఎంతో క్రూరంగా మాట్లాడుతున్నాడు? అయ్యో ఏం చేయాలో తెలియటం లేదు సార్. వీడేవుడు? వీడి మీద కూడా ఒక 4 హత్య కేసులు, ఒక రేప్ కేసు ఉంది సార్. అలాగా? ఒరేయ్ నువ్వేం చేయబోతున్నావు? నన్ను బయటికి వదలండి సార్. వాడిని చంపకుండా వదిలిపెట్టను. రేయ్ నీ వలైతే చంపరా, బయటికి రారా. ఏంటయ్యా వీడు అదే అంటున్నాడు? అదే సార్, ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక జుట్టు పెక్కుంటున్నాం. ఇందుకే బ్రెయిన్ ఇచ్చేయాలి. ఇద్దరిని వదిలే. సార్ ఎందుకు సార్ తెరవమని చెప్తున్నారు? బయటికి వెళ్ళి భోంచేయడానికి వదిలయ్యా. తెరుస్తాను సార్. తినడానికి నేనే చిక్కేనా? యో ఇద్దరిని తీసుకురా. ఏయ్ ఈ హెయిర్ స్టైల్ ఎక్కడరా చేసావు? సార్ బట్టని తోలు దీని గురించి అడగకూడదు సార్. తెలుసుకున్నా. అందుకే క్యారెట్ ఇయ్యొద్దని చెప్పిన మాట విన్నావా? ఏవయ్యా 201 ఇద్దరిని వదిలేయ్ తొందరగా, టైం అవుతుంది కదా. వాళ్ళ చేతి పట్టుకుని ఏం చేస్తున్నావయ్యా? వదిలే. రేయ్ మీరు ఇద్దరు ఇప్పుడు కొట్టుకోండి. అదే 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 201 ఆ చాకుల్ని వాళ్ళ దగ్గర స్పీడ్గా క్విక్ తొందరగా అయ్యా. నేను టెన్షన్లో ఉన్నాను కదా. తీసుకోండి తీసుకోండి మీకోసమే. ఇదిగోండి సార్ టీ. ఏంటయ్యా వచ్చిన దారిలోనే సగం ఇంకేసావా ఏంటి? చాలండి, మన స్టేషన్ పేరు చెప్తే ఆ టీ కొట్లో టీ కూడా ఇవ్వటం లేదు. ఇది కూడా కింద పైన పడి వాళ్ళని బతిమలాంటి తీసుకొచ్చాను. ఏమిటి సార్ అక్కడేమో గొడవ జరుగుతోంది, మీరు కత్తిచ్చి పంపించారు. ఏదైనా అయిపోతుందేమో సార్. అక్కడ ఏదైనా జరగాలని కదా చాకు ఇచ్చాను. ఏంటి సార్ క్రికెట్ మ్యాచ్ చూసేటట్టు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు? అయ్యో ఏంటి సార్ హత్య చేసాడు? అందుకే కదా పంపించాను. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాడిని రాని నేను చెప్తాను. సార్ మా అన్నను చంపినోడిని చంపేశాను సార్. నువ్వు వీరుడు. ఏమిటి సార్ హత్య చేసి వచ్చిన మెచ్చుకుంటున్నారు? అయ్యో ముందు వాడు చేసిన దానికి సాక్షి లేదు. ఇప్పుడు మనం ముగ్గురు సాక్షికి ఉన్నాం కదా. ఏమిటి సార్ మమ్మల్ని కూడా కలుపుకున్నారు? నువ్వు టీ తీసుకుని వచ్చిన తర్వాతే వాడు చంపాడు. అప్పుడు ముగ్గురు కదా. ఎక్కడికి సార్ పోలీసుల్ని సాక్షిగా తీసుకోరు సార్. ఏవయ్యా పోలీసుకు ఒక చిన్న ముక్క దొరికితే చాలు తీసుకెళ్ళు వాడిని. ఎక్కడ బండ్లో ఒక కేసు క్లోజ్. పోలీస్ అంటే భయమే లేదా? ఒప్పుకోరా ఒప్పుకోరా? నీకే చెప్పేది ఒప్పుకోరా? ఒప్పుకోరా? చెప్పు. ఒప్పుకోలేదు నోట్లో పొడుస్తాను. చెప్పు. యో రాయా అక్కడ. సార్ ఏం అరుపులయ్యాది? అది ఆ హత్య చేశాడు కదా, వాడే అరుస్తూ ఉన్నాడు సార్. వాడిని జీప్లో ఎక్కు. అలాగే సార్. నీకే చెప్తున్నాను, ఆయన చేతులు పడ్డామంటే ఇంకా దెబ్బలు ఎక్కువ పడతాయి. చెప్పరా, ముగ్గురిని కదా నువ్వు చంపావు. అవును సార్. అలా రా దారికి. సార్ ఒప్పుకున్నాడు, ముగ్గురిని హత్య చేశాడంట. చెప్పండి సార్. ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్వు. ఈ మొహానికంత లవ్వు కావాలా? అయ్యో వీళ్ళెందుకు తీసుకుంటారో ఎందుకు విసిరి పారేస్తారో తెలియటమే లేదు. ఫస్ట్ రౌండే అవుట్. ఇప్పుడేం సార్? లెటర్. ఏంటిది? లవ్ లెటర్. మీరే చదవండి. నాకు ఇవ్వకు నువ్వు లంచం, మా ఇంట్లో ఉంది మంచం, నీ దుస్తులేమో దేవుడా. కాకి, నువ్వే నా ప్రేమ సఖి. ఎలా ఉంది? ఏమిటి ఉమ్మేసి ట్రేలే వేరే పెట్టుకుంది? రెండవుట్ రౌండ్ అవుట్. అయ్యో వస్తున్నాడే, చూసేసుంటాడేమో. సార్ ఏమిచ్చావు? పువ్వు. పేపర్. కవిత.
ఇదంతా పాతకాలం అయ్యా. దేనికి ప్రయోజనం లేని చేస్తున్నావు నువ్వు. లవ్కి ఇవన్నీ కదరా ఇస్తారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అట్లీస్ట్ ఒక ప్లెయిన్ కిస్ ఇచ్చి అలా వదిలితే చాలు. అలా వదిలితే నువ్వు అడ్డం వచ్చి పడిపోతున్నావు కదరా. నీ లేనప్పుడు చెయ్యాలి. సరే ఇదంతా సరిగా రాదు. నేను వెళ్ళి ఒక ఐటమ్స్ తో వస్తాను. ఐటమా? ఏం ఐటమ్ తీసుకురాబోతున్నాడు? సార్. ఏమిటి? ఏమిట్రా? ఒక ఐటమ్. ఎక్కడా? సార్, ఐటమ్ చెప్తే ఎందుకు అలా అవసరం పడతారు? ఒక మ్యాటర్ మీకోసం తీసుకొచ్చాను. ఏంటి మ్యాటర్ చెప్పు. కాటిక. కాటిక? కాటిక డబ్బాని నేనేం చేసుకుంటాన్రా? లేని వాళ్ళకి పంచదార దొరికినట్టు మీకోసం ఏదో మంచి జరగాలని నా తాపత్రయం. సరే, ఈ కాటిక డబ్బాని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సోవాలమ్మ జాతరకి వెళ్ళి మీకు మంచి జరగాలని ఈ కాటు కొనుక్కొచ్చాను. తెలుసా? అయ్యో, ఈ కాటికతో నేనేం చేసుకుంటాన్రా? ఎక్కడా? పోలీస్కే లాకీ లేదనుకుంటే అన్నీ నేనే చెప్పవలసి వస్తుంది. ఏమిట్రా గుసగుసలు? ఈ కాటుక మీరు తీసుకుని మీ చేతి మీద కొంచెం రాసుకుని మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళ చేతికి రాసి పెట్టారంటే అలాగే లవ్ పుట్టుకొస్తుంది. కార్తీక మాసం వచ్చిందంటే మీ వెనకాల కుక్కలాగే తిరుగుతూ ఉంటుంది అది. అలాగా? కానీ ఎలా రాసుకోవాలో తెలియటం లేదే. ఏమండి ఏమండి మీకు చెప్పడానికి అవుతుంది. ఇవన్నీ నేనే చెయ్యాలా? మీకు చెయ్యవలసింది నేను చెప్పాను. రాస్తారో రాయరో మీ ఇష్టం. ఏ చోట్లో రాసుకోవాలరా? ఎక్కడ ఓపెన్ గా ఉందో అక్కడ రాయండి. అవును, పోలీస్ డ్రెస్ ఇంతవరకు వేసుకుంటున్నారు. ఎక్కడ రాసేది? అయ్యో, చేతిలో రాయండి. చేతులు వెనక్కి కట్టుకుంటే నా వల్ల అవ్వట్లేదు. సరే వదిలే, ఇవ్వు. ముఖ్యమైన విషయం ఏమిటి? ఇదేమైనా ముసలి వాళ్ళకి కానీ రాశారంటే దానోட ప్రతిఫలం మీరే అనుభవించాలి. ఆ తర్వాత ఆదివారం నడి రోడ్డులో మీరు సైకిల్ మీద ప్రయాణం చేస్తూ పేపరో అని పోవాలి. అర్థం చేసుకోండి. వస్తా. ఆ స్వామీజీ ఎందుకు వీడి చేతికిచ్చి పంపించాడు? ఏమిటి తక్కువగా ఉంది? వచ్చే దారిలో ఎవరికైనా రాసేశాడా? సరే, ఉన్నదాంతో సరిపెట్టుకుందాం. కాటిక వస్తున్నా. అయ్యో, తిరిగిపోయిందే. అయ్యో, స్థిమితంగా కూర్చోదేమిటి? ఏం కావాలి సార్? ఏం లేదమ్మా, ఏమి లేదు. ఫైల్ చూడు, ఫైల్ చూడు. ఓకే సార్. ఈసారి వదిలేదే లేదు. ఏం లేదమ్మా. ఏంటమ్మా ఫైల్? ఇచ్చిన ఫైలే సార్. அக்யூஸ் டீடைல்ஸ் எல்லாம் பார்க்க சொன்னீங்கல்ல சார். కాంటాక్ట్ నంబర్ ఏమైనా ఉందా సార్? పర్వాలేదు సార్, నేను ఎక్కడ ఒక్క నిమిషం సార్, నేను కాంటాక్ట్ అడ్రస్ ఏదైనా ఉందా అని చూస్తాను సార్. సెకండ్ అక్యూస్డ్ అడ్రస్ ఇక్కడెక్కడో. ఏమిట్రా ఇది? ఏమిట్రా? అయ్యో, వదిలేరా. అయ్యో, వదిలే. నిన్ను వదలను. నేను వస్తున్నా. కార్తీక మాసంలో కుక్కలాగా ఏమైంది సార్? వస్తున్నా. అయ్యో, నువ్వు కావాలి. ఏమైంది సార్? ఏమైందో తెలియటం లేదే. వాడిని చూడమ్మా. ఊరికి వదిలిపెట్టను. నువ్వు నా మనిషివి. కావాలి. నిన్ను కౌగిలించుకుంటాను. కౌగిలించుకుంటావా? ఏమమ్మా, ఈ బాడీలో కౌగిలించుకోవడానికి ఏముంది? మై డార్లింగ్. అమ్మయ్యా, మంచి పని అయింది. నా పరువుని నువ్వు కాపాడావమ్మా. నేను కాపాడా? ఏం లేదమ్మా, ఏదో గాలి అడ్డం పడితేను అలా మాట్లాడేశానమ్మా. నువ్వు వెళ్ళమ్మా. అయ్యో, అటేటి వెళ్తున్నావు? కాటిక ఆరుండదు, ఇటువైపు వెళ్ళు. వెళ్ళు. ఒక కాటికతో ఇంత ఆటలాడించేశాడు. ఇదే మిస్ అయ్యి ఒక కుక్కకు రాసుంటే ఏమై ఉంటుంది? ఇదేమిట్రా బాబు, కాటిక గురించి దీనికి తెలుసు. రండి రండి. 2 సూపర్ స్పెషల్ మిల్స్. చెప్తాను.
సాదా మిల్స్ కి స్పెషల్ మిల్స్ కి అసలు తేడా ఏంటి సార్? ఏయ్ సాదా మిల్స్ లో వేపుళ్ళే ఉంటాయి. స్పెషల్ మిల్స్ లో పీత, చేప, కోడి అన్ని ఆకు నిండుగా ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. అది కాకుండా సాదా మిల్స్ సర్వరే తీసుకొచ్చిస్తాడు. స్పెషల్ మిల్స్ ఫిగర్ తీసుకొచ్చిస్తుంది. ఆ ఫిగర్ చేత్తోనే స్పెషల్ మిల్స్ వడ్డించమనండి. తింటున్నది ఓసి అన్నో, ఇందుకు ఫిగర్లు ఇవ్వాలా? బయటికి వెళ్ళండి. సార్ ఒకటి సరే సరే ఇస్తాను. ఏ 2 టీ. సార్ సాదా టీనా స్పెషల్ టీనా సార్? స్పెషల్ టీయే. అయితే ఫిగర్ ని తీసుకురమని చెప్పండి. యో ఇక్కడ టీయే లేదు, ముందు బయటికి వెళ్ళండి. అయ్యో ద్రోహి, సాదావా స్పెషల్ అని అడిగి ఉన్నది లేకుండా చేసావు కదరా. నిన్ను ఏం చేస్తాను చూడు. పోలీస్ మీద చేస్తే అఫెన్స్ తెలుసు కదా. అయ్యగారు ఏంటయ్యా, ఎవరయ్యా వీడు? కొత్త దొంగయ్యా, ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. ఏమయ్యా, వాడు దొంగతనం చేసిన తర్వాత దొంగ పేరు తెచ్చుకుంటాడు. వీడికి దొంగతనమే కొత్త అంటున్నావు. ఏదో సినిమాలో కొత్తగా ప్రవేశమైనట్టు చెప్తున్నావు. నీది ఏ ఏరియా చెప్పు? గుంటూరులో ఓ పేట. గుంటూరు పేట. నీ పేరేంటి చెప్పు? సమోసా షణ్ముగం. అదేం విషయం కాదు సార్. ఒక టీ షాప్ లో సమోసా అడిగాడు, ఎవరు ఇవ్వలేదని 4 సమోసాలని తీసుకొచ్చాడు. అందుకే ఈ సమోసా పేరు వాడి పేరు ముందుగా వచ్చింది. ఏంటో సమోసా కొట్టే దొంగతనం చేసినట్టు చెప్తున్నావు. అడతూ సరి ఒక విషయం చెప్తాను తెలుసుకో. నువ్వు ఎక్కడైనా పో, ఎక్కడైనా దొంగిలించు. నువ్వు దొంగిలించిన దాంట్లో సగ భాగం నాకు, లేదంటే నీ కళ్ళు 2 పొడుస్తాను. అదంతా కరెక్ట్ గా ఇస్తాడు పో సార్. పో. సార్ మొట్టమొదటిసారి దొంగతనానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి సార్. ఎక్కడ దొంగతనం చేసినా మీ దొంగ వాళ్ళకి ఇదేరా అత్తగారి ఇల్లు. సరే బాగుండు. ఒక నిమిషం, నువ్వు ఎక్కడ దొంగలించిపోతున్నావు? మీ ఇంట్లోనే. నా ఇంట్లోనా? సార్ వాడు మీ ఇంటికి వెళ్తానన్నాడు. చిన్నవిడ పెద్దవిడా అని ఏది చెప్పకుండా వెళ్ళాడు. నువ్వు పోయి అడ్రస్ ఇచ్చిరారా? పోయండి, పట్టుకోరా. సార్ చూసి కళ్ళు కాయలే కాచాయి. కృషితో నాక్షి దుర్భిక్షం. మీకు శరణ్యాకు పెళ్లి కన్ఫామ్. ఏంటి రియాక్షన్ వస్తుంది? నమస్కారం సార్. మీకొక విషయం చెప్పాలి సార్. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ అలా పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచించాను. చాలా చెడ్డగా ఉండేది. అందుకే నేను అత్త కొడుకుని పెళ్లి చేసుకుని వచ్చాను. వస్తాను సార్. సరేమ్మా. సార్ ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, వచ్చి సరిగా తినండి. మీరు కూడా సార్. గలగల పారుతున్న గోదారిలా నిన్ను వదిలిపోతున్న నీ ప్రేయసి, నీ జీవితం ఇంటిలే